పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది. ఎంతో ఆవేదనతో అంటున్నాను. 27% ఉన్న మనం కాపులు, 60% ఉన్న మన బీసీలు, 3% ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా? అది ఎంత సిగ్గుచేటు, అవినీతి. అలాంటి బ్రతికే కంటే చావే మేలన్నాడు అపోస్తలుడైన పౌలు బైబిల్లో. ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా? 5 లక్షల కోట్లు అప్పు చేశారు. కంపెనీలు పెట్టారా? ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మరలా నోరిప్పితే మళ్ళీ జైల్లో పెడతారని మరలా మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతున్నారు. వారు గేట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళరు. ఇంకా మన వెహికల్ నెంబర్ తీసుకున్నారు, లోపలికి పంపించారు. వారు మీలాంటి వారిని ఇక్కడ గేట్ దగ్గర చిన్న వాళ్ళనే అక్కడ లోపలికి పోయిన తర్వాత ఆపేసి అపాయింట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని ఇక్కడ ఇంతసేపు చాలాసేపు అరగంట అయిపోయింది. చూడండి, నేను వారి దృష్టిలో చిన్నోడ్నో పెద్దోడ్నో. మోదీ గారు నన్ను ఎప్పుడు ఆపరు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తా. మొన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిశాను. వెంటనే 13వ తారీఖు డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు పిలిచారు. అపాయింట్మెంట్ లేకుంటే 33-35 నిమిషాలు కలిశాను. నార్మల్గా నేను ఇదే మొదటిసారి రావడం. ఆయన ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి కానీ నేను ఎప్పుడు రాలేదు కలుస్తానని. అవసరం ప్రతిదానికి బైబిల్లో మాట ఉంది, ప్రతిదానికి సమయం కలదు అని. మరి ఈ సమయం దేవుడు నిర్ణయించిన సమయమని నేను వచ్చాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దాన్ని చూస్తే ఆహ్వానిస్తారు, కలుస్తాం.